హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కాకరకాయలు తీసుకుని పై చెక్కు తీసి ఇలా చక్రాలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. తొడాలు తీసి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు 15, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు 2 రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 నుంచి 4 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే అన్నీ తీసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకోవాలి. అందులో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు వేయాలి. మంట సిమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలని వేపాలి. మాడకూడదండి, మాడితే టేస్ట్ బాగోదు. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసి పక్కన పెట్టుకొని ధనియాలు జీలకర్ర వేసి అవి కూడా ఒక 2 నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. బాండ్లీలో కొంచెం నూనె ఎక్కువ పోసుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని తిప్పాలి. ఇవి కొంచెం వేగడానికి 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుందండి. కాకరకాయలు వేగేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నవన్నీ వేసుకుని సరిపోయినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కాకరకాయలు ఒకసారి తిప్పుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయినాయి, చూస్తున్నారా? ఇంకొంచెం వేగాలండి. ఈ కలర్లోకి రాగానే కాకరకాయలని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. మిక్సీ పట్టింది ఒక గిన్నెలో తీసి ఉంచుకొని దానిలో వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయలు వేసేసి ఒకసారి స్పూన్తో తిప్పుకోవాలి. కారం కాకరకాయలు 2 బాగా కలిసేదాకా తిప్పుకోవాలండి. ఇప్పుడు వేయించిన కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడే కొంచెం ఉప్పు ఏదన్నా సరిపోతే కలుపుకోండి. నాకైతే మొత్తం సరిపోయింది ఉప్పు. మన కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.